టెస్టుల్లో ఒక శకం ముగిసింది. లాంగ్ ఫార్మాట్కు రన్ మిషన్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రూట్లోనే నడిచాడు. టెస్ట్ క్రికెట్కు సీనియర్లు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే లాంగ్ ఫార్మాట్కు రోహిత్ శర్మ కూడా గుడ్ బై చెప్పేశాడు. అదే దారిలో ఇప్పుడు కింగ్ కోహ్లీ కూడా నడిచాడు. ఇంగ్లాండ్ టూర్కు ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలోనే అనౌన్స్ చేశాడు. వైట్ అండ్ వైట్ జెర్సీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ తనను ఇంత దూరం తీసుకువెళ్తుందని ఊహించలేదన్నాడు. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని కూడా కోహ్లీ చెప్పుకొచ్చాడు. టెస్ట్ కెరీర్లోని మెమోరీస్ను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఇక వైట్ జెర్సీలో ఆడడం తనకు చాలా స్పెషల్ అని భావోద్వేగానికి లోనయ్యాడు. టెస్ట్ క్రికెట్ నుంచి సైడ్ అవ్వడం అంత ఈజీ కాదని, అయినా రిటైర్మెంట్ నిర్ణయం సరైనదే అని విరాట్ అభిప్రాయపడ్డాడు. చాలా సంతృప్తితోనే లాంగ్ ఫార్మాట్కు దూరమవుతున్నానన్నాడు. ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ కోహ్లీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను టచ్ చేస్తోంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే కోహ్లీ కూడా బై చెప్పేస్తాడని ప్రచారం జరిగింది. రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి బీసీసీఐకి చెప్పేసినట్టుగా టాక్ కూడా నడిచింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే సోషల్ మీడియాలో రిటైర్మెంట్ బాంబు పేల్చేశాడు కోహ్లీ. అయినా ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా ఏదో ఒకరోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. విరాట్ కూడా ఇప్పుడు అదే చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టెస్టుల్లో ఆటపరంగా చూస్తే కోహ్లీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్లేయర్గా, కెప్టెన్గా టీమిండియాకు ప్రధాన ఆయుధంగా సేవలందించాడు. 123 టెస్టుల్లో బరిలో దిగాడు. అందులో 68 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. టెస్టుల్లో కోహ్లీ కొట్టిన పరుగులు 9230, యావరేజ్ 46.85. కాకపోతే గత 2-3 ఏళ్లుగా విరాట్ అంచనాలు అందుకోలేకపోయాడు. పరుగులు పోటెత్తించలేకపోయాడు. 2023 జూలై తర్వాత 2024 నవంబర్లోనే సెంచరీ కొట్టాడు. పెర్త్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ గ్రాఫ్ పడిపోయింది. 2019లో సౌత్ ఆఫ్రికాపై కెరీర్ బెస్ట్ 254 పరుగులు సాధించినప్పుడు విరాట్ యావరేజ్ 55.10. గత 2 ఏళ్లలో యావరేజ్ 32.56 మాత్రమే. కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్ల్లో టీమిండియా చిత్తయింది. భారత్ నుంచి ఆల్ టైమ్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ విరాటే. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 27 విజయాలు సాధించింది. గంగూలీ కెప్టెన్సీలో 21 టెస్టుల్లో భారత్ సత్తా చాటింది. ఓవరాల్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ లిస్టులో విరాట్ 4వ స్థానంలో నిలిచాడు. జూన్లో మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్లో కోహ్లీ ఆడితే బాగుండేదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపై విరాట్కు మంచి రికార్డులే ఉన్నాయి. (2018) టూర్లో 2 జట్ల నుంచి టాప్ స్కోరర్గా కోహ్లీనే నిలిచాడు. 59.30 యావరేజ్తో 583 పరుగులు కొట్టాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2014 ఇంగ్లాండ్ టూర్లో మాత్రం 10 ఇన్నింగ్స్లో కలిపి 134 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత బలహీనతల నుంచి బయటపడ్డాడు. 2018లో ఇంగ్లాండ్పై బదులు తీర్చుకున్నాడు. అదే ఏడాది ఏకంగా 1322 పరుగులు సాధించాడు. డ్రీమ్ ఫామ్ కొనసాగినప్పుడు విరాట్ యావరేజ్ అద్భుతంగా ఉంది. 2016లో 75.93 యావరేజ్తో కోహ్లీ పరుగులు సాధించాడు. 2017లో యావరేజ్ 75.64,
2018లో యావరేజ్ 55.08, 2019లో యావరేజ్ 68, 2016 నుంచి 2018 మధ్య కోహ్లీ 3,596 రన్స్ సాధించాడు. 35 టెస్టుల్లో 66.59 యావరేజ్ను నమోదు చేశాడు. 58 ఇన్నింగ్స్లోనే 8 హాఫ్ సెంచరీలు, 14 సెంచరీలు కొట్టాడు. ఓవరాల్ టెస్ట్ కెరీర్లో విరాట్ 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ను ఊహించుకోవడం కష్టమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. విరాట్తో లాంగ్ ఫార్మెట్ క్రేజ్ పెరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. కోహ్లీ లేని లోటు టీమిండియాలో అలాగే ఉండిపోతుందంటున్నారు. ఇక టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్ వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి.